పంట నష్టం రైతులకు సంబంధించి శుభవార్త అని చెప్పుకోవచ్చు. పంట నష్టం నివేదికలు 2 రోజుల్లో రూపొందించాలని చెప్పేసి చంద్రబాబు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై 2 రోజుల్లో పూర్తి స్థాయి అంచనాలు అయితే రూపొందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అయితే ఆదేశించారు. పశ్చిమాసియాలో యుద్ధం మరికొన్నాళ్ళు కొనసాగితే ఎల్పీజీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు సంబంధించి 12 జిల్లాల్లో 42 మండలాల్లో 4840 హెక్టార్లు మొక్కజొన్న, 1534 హెక్టార్ల వరి, 310 హెక్టార్లోని మినుము పంటలకు 40 కోట్ల మేర నష్టం జరిగింది. 9 జిల్లాల్లో 45 మండలాల్లో 1301 హెక్టార్లు అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, బత్తాయి, నిమ్మ తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల 23 కోట్లు అయితే ఉంటుంది. మొత్తంగా 63 కోట్ల నష్టం అయితే వాటిల్లింది అని అధికారులు అయితే ప్రాథమికంగా చంద్రబాబుకి అయితే చెప్పారనమాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించి వివరాలన్నీ సేకరించి నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయడానికి వివరాలు 2 రోజుల్లో సేకరించి ఇవ్వాలని చెప్పేసి వారు అయితే కోవడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఈ తాజా సమాచారం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.